గురుగారు, ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రీతులలో, వివిధ ఆకృతులలో మనం ఆరాధన చేస్తాం. అయితే అమ్మవారి ఆరాధనకు కలశం, విగ్రహం, శ్రీచక్రం వీటిలో ఏది శ్రేష్టం? సులభంగా అందరికీ అందుబాటులో ఉండేది చిత్రపటం. కలశమైన, విగ్రహమైన, శ్రీచక్రమైన ఈ మూడు సాధనాక్రమంతో ముడిపడి ఉండేవి అవుతాయి. వంశపారంపర్యంగా, అనూచానంగా కొందరి గృహాలలో శ్రీచక్ర ఆరాధన, లేక కలశం రూపంలో ఆరాధన చేయడం, లేక విగ్రహం అర్చామూర్తి రూపంలో ఆరాధన చేయడం సర్వే సర్వత్రా గమనించిన అంశం అవుతున్నది. అలా కాకుండా ఈనాటి కాలంలో ఆధునిక పద్ధతులను మేళవించినప్పుడు చిత్రపటం రూపంలో కూడా అమ్మను ఆరాధించవచ్చు. శ్రీచక్రం మేరువును కూడా ప్రత్యక్ష రూపంలో మనం అర్చన చేసే క్రమంలో అనేక నియమాలను అనుసరించవలసి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, కార్యాలయానికి వెళ్ళడం, ఆహార విహారాదులలో నియమాలు అనుసరించలేకపోవడం, ఇలాంటి పరిస్థితుల కారణంగా ఏ ప్రమాదము లేనటువంటి సాధారణమైనటువంటి విధానంలో చిత్రపటం రూపంలో శ్రీచక్రాన్ని కూడా అర్చించవచ్చు. ఇక కలశం అనుకున్నప్పుడు హస్త నక్షత్రంతో ఆరంభం చేసి శ్రవణ నక్షత్రంతో పూర్తి అయ్యే విధంగా 9 రోజులు అమ్మను కలశ రూపంలో ఆరాధన చేయాలి. పూజాగృహంలో ఉత్తర దిగ్భాగంలో మంటపం ఏర్పాటు చేసి ఎరుపు రంగు వస్త్రం పరచి జొన్నలు లేక గోధుమలు రాశిగా పోసి ఆ పైన రాగి చెంబును కలశంగా ఏర్పాటు చేసి అందులో బియ్యము లేక గోధుమలు లేక జొన్నలు లేక మంచినీరు, ఇంటి ఆచారం ఏది ఉందో ఆ ప్రకారంగా నింపి పసుపు, కుంకుమ, ఖర్జూరము, వక్కలు, తమలపాకులు, మామిడి ఆకులు అందులో ఉంచి ఆ పైన ఒక కొబ్బరికాయను అడ్డంగా పరుండబెట్టాలి, నిలబెట్టకూడదు. నిలబెడితే మనలో ఉద్వేగం పెరుగుతుంది. జపం చేసేటటువంటి వారిలో, పూజ చేసేటటువంటి వారిలో తామస లక్షణాలు పెరుగుతాయి. సాత్విక రూపంలో అమ్మను అర్చించేటటువంటి వారు ఆ కొబ్బరికాయలు ఇలా పరుండబెడతారు. పీచు భాగం మన ఎదురుగా ఉండేలాగా చూసుకుంటారు. ఇలా కలశం ఏర్పాటు చేసి వస్త్రం చేత ఆచ్ఛాదన చేసి అమ్మకై ప్రీతికరంగా తేనె, అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు మూడింటిని కలిపి చేసేటటువంటి నివేదన త్రిమధురము. ఇలా త్రిమధురాన్ని నివేదన చేసి సౌందర్య లహరిలో ఉండేటటువంటి శ్లోకాలు చదివినా విన్నా అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది, సమస్త సంపదలు లభిస్తాయి. అయితే శ్రీచక్రం కానీ, కలశం కానీ, అర్చామూర్తి కానీ వంశపారంపర్యంగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పాటించాలి, అనుసరించాలి. లేని ఎడల చిత్రపటం అద్భుతంగా పనిచేస్తుంది. ఒకరిని చూచి మనం కలశం ఏర్పాటు చేసుకోవడం కంటే ఇంటిలో లేనప్పుడు కొత్తగా ఆరంభించకపోవడమే మంచిది. ఒకవేళ ఆరంభించే ఆసక్తి అధికంగా ఉంటే కొనసాగించేటటువంటి నేర్పు, ఓర్పు, శ్రద్ధ, ఆసక్తి ఉంటే మాత్రమే స్వీకరించాలి. లేని ఎడల అర్చామూర్తి, కలశం, శ్రీచక్రం, చిత్రపటం ఇలా ఈ 4ంటిలో చిత్రపటం సులభమైన మార్గం.